ప్రశాంత్ కిషోర్ అటు ఒక ఎత్తు అయి పక్కన పెడితే ఇవాళ మీ వైపుకి అంటే మీ దగ్గరికి రావడానికి తెలుగుదేశం ఇప్పటికీ ప్రయత్నిస్తుంది, మీ మీద ఒక్క విమర్శ కూడా చేయట్లేదు గతంలోకి. మళ్ళీ అదే సందర్భంలో జనసేనాని ఆల్రెడీ మిమ్మల్ని కలపడానికి ప్రయత్నిస్తున్నానని కూడా చెప్తున్నారు. మీ మధ్యన ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ని సాల్వ్ చేస్తానని కూడా చెప్తున్నారు. లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి ప్రకారం అయితే మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్గానే ఉన్నారు. ఇది మన కృష్ణాంజనేయులు గారు కూడా చెప్తున్నటువంటి లెక్క. మీరు కనుక కాదు అనుకున్నా లేదా నిశ్శబ్దంగా ఉంటే వెంటనే ఐఎన్డీఏ రెడీలో ఉంది అక్కడ. అటు పక్కన కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది షర్మిల ద్వారా, ఇంకో పక్కన కమ్యూనిస్టులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఓటు బాండాగారాన్ని వదులుకుంటున్నారు మీరు? ఒకటి ఎలా ఉంటుందంటేనండి, నేను ఇంతకు కూడా చెప్పాను, కేవలం అధికారం అనేటువంటిది ఒక్కటే కాదు లక్ష్యం అనేటువంటిది, దాంట్లో కూడా కొన్ని మారల్ వాల్యూస్ ఉండాలనేటువంటి ఆలోచనే భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వాజ్పేయి గారికి కేవలం కాంగ్రెస్ కంటే 7 సీట్లు తక్కువ వచ్చాయి. ఆ రోజు కూడా ఆయన ప్రయత్నం చేసింటే అప్పటిదాకా ఉండేటువంటి దాని ప్రకారం 7 ఎంపీలు కొనుక్కోవడమో ఇంకోటో చేయడమో నరసింహరావు గారి హయాంలో జరిగినట్టుగా చేసింటే మళ్ళీ కూడా వాజ్పేయి గారు అధికారంలోకి ఉండేవాళ్ళు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అటువంటి పనులు చేయదు. రెండవది, ఆ రోజు వచ్చినంత మాత్రాన నేషనల్ ఇక్కడ మిగతా 2 పార్టీలకు కానీ మిగతా 3 పార్టీలకు కానీ కేవలం అధికారంలోకి ఏదో విధంగా రావాలి, వస్తే ఉన్నంత కాలం దోచుకోవాలనేటువంటి మేజర్ ఆలోచనతోనే వాళ్ళు పొత్తులు కానివ్వండి, రకరకాలైన జిమ్మికులు ఇంతవరకు చెప్తున్నారు కదా, బ్రిటిష్ వారసత్వంగా వచ్చినటువంటి రకరకాలైన ప్రచారాలు, గోగల్స్ ప్రచారాలు, ఇవన్నీ కూడా కొంతమంది మీడియా వాళ్ళని కొనుక్కొని, కొంతమంది మీడియా వాళ్ళతో, కొంతమంది మేధావులతో ఇట్లంతా చెప్పిస్తూనే ఉంటారు. ఇది నిరంతర కార్యక్రమం. దానికి ప్రజలు ఎంతవరకు ప్రభావితమవుతారనేటువంటిది ఇప్పుడు చూడాలి. అయితే ఇప్పుడు ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్పినటువంటిది కూడా నేనైతే నమ్ముతున్నా. ఈ రోజు ప్రజలు అంత అమాయకంగా అయితే లేరు. నిర్ణయం ఏదైనా తీసుకోవచ్చు. వాళ్ళు స్థానికంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండేటువంటి ఏదో ఒక పార్టీకి ఇస్తే కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీకి వెయ్యాలనేటువంటి మాట చాలా మంది దగ్గర మేము వింటూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీలో ఇంకా మేము కోరుకున్నటువంటి సమర్థవంతమైన నాయకులు రాలేదు సార్. కాబట్టి మేము కేంద్రంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది, కాబట్టి మేము కేంద్రానికి ఓటు వేయాలి, మంచి వాళ్ళని మీరు సెలెక్ట్ చేయండి అనేటువంటి పద్ధతిలో కూడా మనం మాట్లాడుతూ ఉన్నారు. రకరకాలుగా జరుగుతుంది. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ కానీ నరేంద్ర మోడీ గారి మీద ఉండేటువంటి అభిమానం కానివ్వండి, బీజేపీ చేస్తున్న మంచి పనులు, అదే అయోధ్య రామ జన్మభూమి కానివ్వండి, త్రిపుల్ తలాక్ యొక్క విషయంలో కానివ్వండి, లేకపోతే కాశ్మీర్ యొక్క సంబంధించిన 370 ఆర్టికల్ విషయంలో కానీ వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నారు ఇది ఆ మహానుభావుడు కాబట్టి చేయగలిగాడండి, ఇది ఎవరో అయితే చెయ్యలేరు, దేశాన్ని ఇంత సమర్థవంతంగా తీసుకుని రాలేరు, ఈ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చేయలేరు అనే విషయాన్ని మేము కాదని చెప్తున్నది. వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య జనసంకల్ప యాత్ర జరిగినటువంటి దాంట్లో చాలా చోట్ల వెళ్ళారు గ్రామాలు. కాస్త మినిమం చదువుకున్నటువంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అది కేంద్రంలో ఉన్నటువంటి అభిమానాన్ని రాష్ట్ర